హాయ్ ఫ్రెండ్స్, చిటికల ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈరోజు మనం ఆపరేషన్ అనే వర్డ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఆపరేషన్ అనే వర్డ్ తెలుసు, కాకపోతే ఆపరేషన్ అనే వర్డ్ని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, దానికి ముందు ఎటువంటి వర్బును ఉపయోగించాలి అనే విషయం తెలియదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక్కడ మనం ఆపరేషన్కి సంబంధించి రెండు విషయాలు డిస్కస్ చేద్దాం. ఒకటి, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు అని మనం తెలుగులో చెప్పుకుంటాం. తర్వాత రెండవది, ఆమె ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని మనం ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి అనేది ఈరోజు మన టాపిక్. ఫస్ట్ వన్ ఏంటండి, డాక్టరు ఆపరేషన్ చేశాడు. డాక్టర్ ఆపరేషన్ చేశాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద డాక్టర్ పర్ఫార్మ్డ్ ద ఆపరేషన్ అని చెప్పాలి. అంటే ఆపరేషన్ చేశాడు అని చెప్పడానికి మనం ఉపయోగించాల్సినటువంటి వర్బు పర్ఫామ్. ద డాక్టర్ పర్ఫార్మ్డ్ ద ఆపరేషన్. డాక్టరు ఆపరేషన్ చేశాడు అని అర్థం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆపరేషన్ చేయించుకుంటారు కదా, మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారు అనే విషయం ఎలా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ఆపరేషన్ చేయించుకుంది అని చెప్పాలి. ఇలా ఆపరేషన్ చేయించుకుంది అని చెప్పడానికి మనం ఏం చెప్తామంటే ఏ వర్బును ఉపయోగించాలి అంటే అండర్గో అనే పదాన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, షీ అండర్వెంట్ అన్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటండి, ఆమె ఆపరేషన్ చేయించుకుంది అని అర్థం. ఆపరేషన్ చేయడానికి పర్ఫామ్ అనే వర్బును ఉపయోగించాలి. ఆపరేషన్ చేయించుకోవడానికి అండర్గో అనే పదాన్ని ఉపయోగించాలి. ఈ విధంగా ఆపరేషన్ అనే పదంతో పర్ఫామ్ అనే వర్బును ఉపయోగించాలి, అండర్గో అనే వర్బును ఉపయోగించాలి. అప్పుడు మనం వాక్యాన్ని గ్రామటికల్గా మిస్టేక్స్ లేకుండా రాస్తాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్.